హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే 10th క్లాస్ తర్వాత మనము సిఐపిఈటి సెంట్రల్కి సంబంధించింది. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అడ్మిషన్ ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలనేది మన వీడియో. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే కంప్లీట్గా డిప్లొమాకి సంబంధించిన అనమాట. ఇక్కడ చూడండి, అడ్మిషన్ టు డిప్లొమా లెవెల్ ప్రోగ్రామ్ అనమాట. సో దీనికి సంబంధించిన లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ 24-25కి సంబంధించింది ఇది. ఓకే, సో ఇది చాలా బెనిఫిట్ అనమాట. ఇది సెంట్రల్ లెవెల్, చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. మన తెలంగాణ నుంచి అయితే దీనికి ఎక్కువ అవగాహన అయితే ఎవరికి ఉండదు. సో తెలిస్తే వెల్ అండ్ గుడ్, తెలియని వాళ్ళకైతే ఇది ఇది ఏంటంటే టెక్నికల్గా వెళ్ళే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. మనకు జనరల్గా చూసుకుంటే మాత్రం ఇక్కడ లోకల్లో మనకు 10th క్లాస్ అయిపోతే ఇంటర్మీడియట్ కానీ, లేకపోతే మన పాలిటెక్నిక్ కానీ, లేకపోతే ఈ బాసరా IIIT కానీ ఇట్లా చేపిస్తూ ఉంటారు. ఓకే, సో కానీ ఇట్లా సెంట్రల్ లెవెల్లో ఈ సిఐపిఈటి సంబంధించిన ఇట్లా పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్కి సంబంధించిన కావచ్చు, లేదా మనకి ప్లాస్టిక్ ఇంజనీరింగ్ సంబంధించి డిప్లొమా కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. పూర్తి వీడియోని అయితే ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుండే ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు వివరిస్తాను. ఓకే, అయితే ఫ్రెండ్, దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ ఈ పేజ్కి వచ్చేస్తే దీని మీద క్లిక్ చేసేయమంటది. ఇక్కడ లింక్ ఉంది కదా, http:// దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు మనం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి న్యూ యూజర్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసి మన డీటెయిల్స్, మెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ ఇదే పేజ్కి వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ క్యాండిడేట్ మీద క్లిక్ చేయండి. మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకు ఒక ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ ఐడి పాస్వర్డ్ మీరు ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్రియేట్ చేయండి. ఓకే, ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేస్తే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, ఇక్కడ పాయింట్స్ మనం ఇవన్నీ చదువుకోవాలి. సో చదువుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అయితే చేయండి. సో చివరికి వచ్చేసేయండి. చివరికి వచ్చేసి ఇక్కడ ఇదే పేజ్లో ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ చేసేసి మనకు ఇక్కడ కంటిన్యూ కనబడుతుంది కదా, రైట్ సైడ్కి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు 6 స్టెప్లలో మాత్రం ఇది అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ డీటెయిల్స్, ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్ అప్లోడ్, డాక్యుమెంట్స్, ప్రివ్యూ, ఈ విధంగా మనకు ఒక 6 స్టెప్లలో అయితే మనకు అయిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది, మెయిల్ ఐడి ఆల్రెడీ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది. సో మొబైల్ నెంబర్ కానీ, మెయిల్ కానీ, ఈ సోషల్ కేటగిరీ మన క్యాస్ట్ ఏంటిది, ఫాదర్ నేమ్ ఏంటిది, మదర్ నేమ్ ఏంటిది, ఫాదర్ ఏం చేస్తాడు, ఫాదర్ ఇన్కమ్ ఎంత, సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఈ విధంగా కొన్ని ఎంట్రీ చేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ పేరెంటల్ ఆక్యుపేషన్ అయిపోయింది కదా. సో ఇక్కడ కొంచెం కిందికి వచ్చేగానే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ స్టూడెంట్ ఐడి అని కనబడుతుంది. సో దీనిలో చాలా రకాలుగా ఉంటాయి. ఇక్కడ అవైలబుల్ అయితే ఏముండదు. స్టూడెంట్ ఐడి, ప్రీవియస్ ఐడి ప్రూఫ్ మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ నో ఎంట్రీ చేయండి ఉంటే. ఓకే, తర్వాత ఇక్కడ మనకు అడ్రస్ అనేది మనం ఎంట్రీ చేయాలి. హౌస్ నెంబరు, మన స్ట్రీటు, విలేజ్, స్టేట్, డిస్టిక్, పిన్ కోడ్ ఇట్లా ఎంట్రీ చేసేసండి. ఎంట్రీ చేసేసిన తర్వాత ఇదే ప్లేస్లో మనకు చాయిస్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిటీ ఉంటుంది. సో ఆ సిటీ ఎక్కడ రాస్తారు ఎగ్జామ్ సిటీ అంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా 3 డిస్టిక్స్ అయితే మీరు, లేదంటే స్టేట్స్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ పేజ్కి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనాలి ప్రతి పేజీ కూడా. సో ఫస్ట్ది అయిపోయింది చూడండి. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాలుగానైతే మనకు కోర్సెస్ అయితే ఇక్కడ ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూడండి. సో మనం అనుకున్నాం కదా, సో ఇదేంటిది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఏంటిది అనేది ఇక్కడ పర్టికులర్గా ఉంటుంది. దానికి మినిమం క్వాలిఫికేషన్ ఎంత ఏంటిది అనేది. సో ఇక్కడ చూసుకొని ఇక్కడ కోర్స్ నేమ్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని దాని ఏజ్ ఎంత ఉండాలి, దాని స్ట్రీమింగ్ అంటే ఆ కోర్సు ఎన్ని సంవత్సరాలు ఉంటుందని జాగ్రత్తగా చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఈ పేజ్కి వచ్చేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్స్ అనేది దేనిలో జాయిన్ అవుతారు చూసుకోండి. ఇక్కడ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ అన్నది DPT, సో తర్వాత డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మోడ్యూల్ టెక్నాలజీ, ఇట్లా చూసుకోండి. కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి, 3 ఇయర్స్ ఉంటాయి. నోటిఫికేషన్లో ఫస్ట్ చూసుకోండి. మ్యాక్సిమం అయితే ఫస్ట్ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అందరూ. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఏజ్ లిమిట్ అయితే నో ఏజ్ లిమిట్ అని కనబడుతుంది. సో నేమ్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ అంటే మీరు ఇంటర్మీడియట్ తర్వాత కాబట్టి ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు అనేది మీరు ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ రిజల్ట్ స్టేటస్ ఆల్రెడీ పాస్ అయ్యారా లేకపోతే చదువుతున్నారా అని కనబడుతుంది. పాస్ అయితే ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఆ బోర్డు ఏంది. ఓకే, ఇట్లా ఎంట్రీ చేయాలి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్ ఉంటే ఇంటర్ కూడా డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేయొచ్చు ఇక్కడ. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి, ఇక్కడ చాయిస్ ఆఫ్ సిఐపిఈటి సెంటర్ ఆఫ్ అడ్మిషన్, ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓన్లీ మనకు మన తెలంగాణ స్టేట్లో మాత్రం ఓన్లీ ఇక్కడ క్లిక్ చేస్తే హైదరాబాద్ ఒకటే ఉంటుంది. తర్వాత మనకు వైజాగ్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోనైతే వైజాగ్ ఉంటుంది. తర్వాత అదర్ స్టేటే ఒకటే మనకు చూసుకోవచ్చు. మన తెలంగాణలో మాత్రం ఒకటే
ఇది అడ్మిషన్ కావడానికి ఒకటే కాలేజీ మాత్రమే ఉంటుంది, అది మాత్రం జాగ్రత్త చూసుకోండి. లేదా మీకు దగ్గర ఉన్నటువంటి స్టేట్లో కూడా మీరు అవైలబిలిటీ చూసుకొని మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఈ 2 పేజీలు ప్రీవియస్ 2 స్టేజెస్ అయితే చాలా ఇంపార్టెంట్, అవి అయితే ఒకసారి చూసుకోండి. తర్వాత ఇక్కడ మనకు మెయిల్ కొన్ని మన యూజర్ ఐడి ఇవన్నీ కనబడుతుంటాయి. ఇక్కడ ఫోటో అయితే ఇవన్నీ డీటెయిల్స్ చూసుకోండి, మళ్ళీ మిస్టేక్స్ పోతే. అండ్ ఇక్కడ బ్రౌజ్ చేసేసి ఫోటోని అయితే అప్లోడ్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, ఇదే నెక్స్ట్ వచ్చేసి ప్రతిదాన్ని కూడా సేవ్ అండ్ నెక్స్ట్ చేసేసేయండి. తర్వాత ఇక్కడ సిగ్నేచర్ బ్రౌజ్ చేసేసి అప్లోడ్ అయితే చేసేసేయండి. చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా వాల్యుబుల్ కోర్స్ అనమాట. ఖచ్చితంగా మనకి ఈ కోర్స్ కంప్లీట్ కాగానే జాబ్ డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా మనం అప్లికేషన్ చేసుకుంటే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించింది కూడా ఇక్కడ అటాచ్మెంట్ అడుగుతాం. మనం అక్కడ నో పెట్టాం కాబట్టి ఇక్కడ కంటిన్యూ మీద కింద కంటిన్యూ కనబడుతుంది, కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ప్రతి పేజ్ కూడా సేవ్ అండ్ కంటిన్యూ అట్లా ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏమైంది, చివరికి వచ్చేసాము ఆల్రెడీ ప్రీవ్యూ. ఓకే, ప్రతిదీ కూడా మనకి డీటెయిల్స్ అన్ని కరెక్టే ఉన్నాయా ఒకసారి చూసుకోండి, ప్రతిదీ ఫోటోతో సహా. చివరికి వచ్చేసి ఈ డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసేయండి, ఇక్కడ డిక్లేర్ ఉంది కదా, క్లిక్ చేయండి. అండ్ ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసేయండి. సో దీనికి ఫీజు కూడా ఎక్కువ, జస్ట్ ఖాళీ 100 రూపీస్ మాత్రమే ఉంటుంది గవర్నమెంట్ ఫీజు. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రొసీడ్ టు పేమెంట్ అని మళ్ళీ వచ్చిన డైలాగ్ బాక్స్ వస్తుంది. అన్ని ఇన్స్ట్రక్షన్ చదువుకున్న తర్వాత అప్లికేషన్ చేస్తున్నారని అడుగుతుంది, ఎస్. ఓకే, సో చూడండి కేవలం ఒక 100 రూపీస్ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. యాజ్ వెల్ యాజ్ ప్రొసీడ్ టు పేమెంట్ అని మళ్ళీ క్లిక్ చేసేయండి. ఓకే, సో డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేస్తారా, క్రెడిట్ కార్డ్ ద్వారా పే చేస్తారా, మొత్తానికైతే పే చేయండి. పే చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఈ విధంగా వస్తుంది. సో తర్వాత వచ్చినాక గో టు డాష్ బోర్డ్ అనండి. అప్లికేషన్ ప్రింట్కు ప్రివ్యూ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ అయితే మనకు కనబడుతుంది. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ కనబడుతుంది. ఓకే, సో అప్లికేషన్ డౌన్లోడ్ మీద మీరు క్లిక్ చేశారంటే మనకి అప్లికేషన్ అయితే ఈ విధంగా మనకి కంప్లీట్ అయినట్టుగా చూపెడుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి సెంట్రల్ లెవెల్లో మనకు ఏంటి CIPET సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా అన్నట్టు ఇది. సో దీనిలో అడ్మిషన్ కొరకు మనం ఈ విధంగానైతే సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది కర్మా డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి అపోజిట్ బిసైడ్ SBI బ్యాంక్ ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ప్రతిదీ కూడా ఇట్లాంటి ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి వీడియో నేను చేస్తుంటాను. అది స్టేట్ కావచ్చు, సెంట్రల్ కావచ్చు, ప్రతి వీడియో క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. కాబట్టి ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి. మనం ఎట్లాంటి వీడియో చేస్తున్నాము, స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడే వీడియోస్ మాత్రమే మనం చేస్తున్నాము, చూడండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.